శరణం, విమలానాథ శరణం, వివేకాత్మ శరణం, శరణం శరణం శరణం, శరణం శరణం శరణం, దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం, దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Susai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆదిరెడ్డి మరియదాస్, ఆదిరెడ్డి సుశీల, అమర్నేని సురేందర్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల మార్క్, ఫాతిమా కాంగ్రిగేషన్లోని మరణించిన కన్యాస్త్రీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు.
వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీవు నా మొరను ఆలింపము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ మాసం అంతా కూడా తల్లితిరి సభ మనందరికీ ఇచ్చే గొప్ప అవకాశము. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చాలామంది వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందుకోవాలి అని 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును ప్రాధేయపడి అడిగే ప్రార్థనే ఈ దివ్య పూజా బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ఏ ఉద్దేశాలతో అయితే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఎవరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతలో నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రిత చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ మహాప్రభు కరుణించినని అతని హృదయము విజ్ఞానముతో నిండును. అతడు జ్ఞానవాక్యములను వెదజల్లుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. తన విజ్ఞానమును ఉపదేశమును అన్యులకు పంచిపెట్టును. నిగూఢమైన దైవరహస్యములను అర్థము చేసుకొనును. తాను గ్రహించిన విజ్ఞానమును ఎల్లరికీ తెలియజేయును. ప్రభు నిబంధనపు ధర్మశాస్త్రము పట్ల అత్యంత శ్రద్ధ చూపును. అతని విజ్ఞానమును అనేకులు మెచ్చుకొందురు. ఆ విజ్ఞానము ఏనాటికి అంతరింపదు. భావితరముల వారు అతనిని విస్మరించుకొందురు. అతని పేరు మాసిపోదు. అన్య జాతులను అతని విజ్ఞానమును సన్నతించును. విద్వసద అతనిని కీర్తించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6వ వచనం వరకు. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు, ఆటంకములు రాక తప్పవు, కానీ అందుకు కారకునైన వానికి అనర్థము. ఈ చిన్నవానిలో ఎవనికైనాను ఆటంకము కలిగించుట కంటే అటివాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడదోయబడుట వానికి మేలు. జాగరూకులు కండు, నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుము, అతడు పశ్చాత్తాపపడిన ఎడల అతనిని క్షమింపుము. అతడు దినమునకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి 7 మారులు నీ యొద్దకు వచ్చి, నేను పశ్చాత్తాపపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్లిగిలి సముద్రములో పడుమని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, అలాగే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనందరి యొక్క కుటుంబాలను దీవించమని, మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, మరి ముఖ్యంగా అనేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించాలి అని కోరుతూ మీ అందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుని బిడ్డలుగా మీరు ఎల్లప్పుడూ కూడా క్షమాపణ మరియు విశ్వాసము కలిగి ఉండాలి. ఈ 2 ఆయుధాలు మనందరినీ పరలోకానికి చేరుస్తాయి. ఈ 2 ఆయుధాల ద్వారా దేవుని యొక్క వారసత్వంలో మనమందరం కూడా భాగస్థులం అవుతాం. ఈ 2 ఆయుధాల ద్వారా దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా మారిపోతాము అని ఈనాటి పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమాపణ అనగానే మనలో చాలామందికి ఇష్టం ఉండదు. క్షమాపణ గురించి వింటాం, క్షమాపణ గురించి మాట్లాడతాం, కానీ క్షమించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. చాలాసార్లు నేను మర్చిపోయానండి, నాకు అవేబీ గుర్తులేవండి అని ఎవరైనా మనకు హాని చేసినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఆ రోజు చేసిన పని నేను ఎప్పుడూ మర్చిపోయానండి, ఆ రోజు ఆ వ్యక్తి నన్ను అవమానించింది నేను ఎప్పుడూ మర్చిపోయానండి, నాకేమీ గుర్తులేదండి అని మనం చెప్తూ ఉంటాం. ఇది చాలాసార్లు నిజం కాదు ప్రియ సహోదరులారా. ఎవరైనా ఒక వ్యక్తి గాయపరిస్తే, ఎవరైనా ఒక వ్యక్తి అనరాని మాట అనింటే, ఎవరైనా ఒక వ్యక్తి 10 మందిలో మన పరువు తీస్తే తరతరాల వరకు ఆ వ్యక్తులను మనం మర్చిపోం. అదే వ్యక్తులు మేలు చేస్తే, అదే వ్యక్తులు 99 మంచి పనులు చేస్తే అవి మర్చిపోతామేమో, కానీ 99 మంచి పనులు చేసినటువంటి ఒక వ్యక్తి ఒక చెడ్డ పని చేస్తే, లేదా ఒకవేళ అవమానపరిస్తే, గాయపరిస్తే, బాధ పెడితే దానినే గుర్తించుకుంటాము, కానీ వారు చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా గుర్తించుకోం. అందుకని ప్రభు అంటున్నాడు, బిడ్డా, నీవు చేసిన మంచి క్రియలకు గాను నిన్ను పరలోకంలోనికి చేర్చుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను, కానీ నీవు పరలోకానికి రావడానికి అడ్డు కూడా ఒకటి ఉంది. అది క్షమించలేనటువంటి మనస్తత్వం, నీ పొరుగు వారిని క్షమించలేనటువంటి మనస్తత్వం. ఇంకా వాళ్ళు చేసిన ఆ చెడ్డ పనినే నీవు హృదయంలో ముద్రించుకుని వారి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉంటున్నావు. ప్రార్థన చేయవచ్చు, ప్రతిరోజు గుడికి వెళ్ళవచ్చు, అనేక పుణ్యక్రియలు చేయవచ్చు, కానీ కొంతమందిని మనం క్షమించకపోతే ఈ పుణ్యక్రియల ద్వారా ప్రయోజనం లేదు అని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. అయితే ప్రియ సహోదరులారా,
ఎన్నిసార్లు క్షమించాలి అని ఈరోజు ప్రభు మనందరికీ లూకా శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనం ద్వారా తెలియచేస్తున్నాడు. ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి నీ పట్ల 7 సార్లు తప్పిదము చేసి లేదా 7 సార్లు నిన్ను బాధ పెట్టి 7 సార్లు నిన్ను గాయపరిచి నీ దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించు అని అడిగితే తప్పకుండా క్షమించాలంట. కనీసం రోజుకి 7 పర్యాయములు మన శత్రువులను మనం క్షమించాలని ఈరోజు పఠనం మనకు తెలియచేస్తూ ఉంది. మానవులమైన మనకి ఇది సాధ్యమేనా? 1-2 సార్లు చెప్తాం, 3వసారి ఇష్టం వచ్చినట్లు మనం తిడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డలుగా యూ షుడ్ హ్యావ్ ఏ స్పెషాలిటీ. నా బిడ్డలుగా మీకు ఒక ప్రత్యేకత ఉండాలి. బయట వాళ్ళు చేసే పనికి, నా బిడ్డలుగా మీరు చేసే పనికి వ్యత్యాసం ఉండాలి. బిడ్డ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రతిరోజు గుడికి వెళుతున్నావు, గుడిలో చాలా యాక్టివ్గా నీవు పనిచేస్తూ ఉన్నావు, నా మహిమార్థము నీవు చాలా గొప్ప కార్యాలు, త్యాగాలు చేస్తున్నావు. నేను నీ పట్ల ఎంతో గర్వం కలిగి ఉన్నాను, ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. కానీ బిడ్డ, నీవు వదులుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈ వదులుకోవలసిన వాటిని వదులుకుంటేనే తప్పకుండా నీవు పొందుకోవలసిన అన్ని దీవెనలు పొందుకుంటా. ఏమిటి అంటే క్షమించటం. క్షమించలేకపోవటం ద్వారా కొన్ని దీవెనలు మనం కోల్పోతూ ఉంటాం. క్షమించలేకపోవడం ద్వారా మానసికంగాను శారీరకంగాను మనలో మనమే మదనపడటం, మనలో మనమే కృంగిపోవటం, మనలో మనమే ద్వేషభావంతో నిండిపోవటం, రకరకాల మానసికమైనటువంటి సమస్యలకు ఇది దారితీస్తూ ఉంది. కానీ ప్రియ సహోదరులారా, క్షమించటం మనం నేర్చుకోవాలి. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఎవరు ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళను క్షమించగలిగినప్పుడు మన మనస్సు తేలికగా ఉంటుంది. ఏ కపటము లేకుండా వాళ్ళను మనం ప్రేమతో ఆహ్వానించగలిగినప్పుడు మన మనస్సు తేలికగా ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక గురువు ఉన్నారండి. పెద్ద ఆయన, సుమారుగా 80-85 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. ఆయన వృద్ధాప్యాయంలో ఎవరినైనా ఏదో ఒక మాట అంటే, పొరపాటున ఎవరినైనా గాయపరిస్తే ఆయన నిద్రపోయే సమయంలో, అనగా నైట్ 10:30-11 గంటలకు అది గుర్తుకు వచ్చి ఆయన లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేదా గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నాకు నిద్ర పట్టడం లేదు, నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుతూ ఉంటాడు. ఎందుకు ఫాదర్ ఈ రాత్రి సమయంలో ఇంత శ్రమ తీసుకుంటున్నారు అని అంటే, స్వామి ఒకవేళ నేను క్షమాపణ అడగకుండా ఇప్పుడే చనిపోతే, ఈ రాత్రికే చనిపోతే నేను అప్పుగా మిగిలిపోతాను కదా. క్షమాపణ కోరకుండా నేను చనిపోతే అక్కడ నాకు అన్ని ఆటంకాలే వస్తాయి కదా. కాబట్టి ఏ రోజు తప్పులు ఆ రోజు నేను క్లియర్ చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, అందుకే క్షమాపణ అడుగుతున్నానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం క్షమించటం నేర్చుకోవాలి. అప్పుడే ఎనలేనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. ఒకరోజు పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వస్తున్నాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా ద్రోహము చేయుచుండా లేదా తప్పు చేసిన ఎడల అతనిని ఎన్నిసార్లు క్షమించాలి? ఇదిగో మోషే ధర్మశాస్త్రమేమో 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది, మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, 7 కాదు 770 పర్యాయములు ఆ వ్యక్తిని క్షమించాలి. 1, 2, 3 లేదా 7 కాదు 770 పర్యాయములు ఆ వ్యక్తి వచ్చి నేను క్షమాపణ అడిగితే తప్పకుండా క్షమించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్షమించటం అనేది దైవత్వం, క్షమించలేకపోవటం అనేది మూర్ఖత్వం. దేవుని జ్ఞానము, దేవుని శక్తి ఉన్నవాళ్ళు మాత్రమే క్షమించగలుగుతారు. మరి క్షమించకపోవటం ద్వారా మనకి ఏమైనా లాభం వస్తుందా అంటే ఏ లాభం లేదండి. దాని మూలంగా టెన్షను, దాని మూలంగా లోపల వ్యక్తులు గుర్తుకొచ్చినప్పుడల్లా రక్తము ఉడికిపోవటం, మరిగిపోవటం,
కోపము, ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు వాళ్ళకి హాని చేయాలా, ఎప్పుడు నాశనం చేయాలా, నిద్రలేనటువంటి నైట్లు మనం గడపాల్సి వస్తుంది. అంత ఘోరమైనటువంటి విష ప్రభావితానికి గురైనటువంటి ఆయుధం ఆ క్షమించలేనటువంటి మనస్తత్వం. కాబట్టి ప్రియ సహోదరుల, ప్రభు అంటున్నాడు, మరి ఎందుకు నువ్వు ఇన్నిసార్లు క్షమించాలి అంటే, ఎందుకు నీ జీవితం అంతా నీవు క్షమించుకుంటూ ఉండాలంటే, నేను కూడా మిమ్మల్ని క్షమించాను కదా. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనంలో, నేను మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ సఖ్యత భావముతో, సమాధాన భావముతో సంతోషంగా జీవించండి, అదే నేను మీ నుండి కోరుకుంటూ ఉన్నానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనం క్షమించటం నేర్చుకోవాలి. క్షమించటం అనేది దైవత్వం. క్షమించటంలో దేవుని యొక్క దీవెనలు దాగి ఉన్నాయి. క్షమించటంలో శాంతి సమాధానం దాగి ఉంది. క్షమించటంలోనే అనేకమైనటువంటి దైవ ఫలాలను మనం పొందుకునే గొప్ప యోగ్యులము అవుతూ ఉంటాం. అలాగే ఈరోజు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి. ఇవన్నీ కూడా మేము పాటించాలి అంటే మా విశ్వాసం బలపడాలయ్యా. ఈ యొక్క చిన్న చిన్న విశ్వాసం మాకు సరిపోవటం లేదు, మా విశ్వాసాన్ని బలపరచండి అని ప్రభు అంటున్నాడు. ప్రభు మనకి ఆఖరిగా చెప్పేది, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇవన్నీ కూడా మీరు పాటించగలుగుతారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇదిగో ఈ దైవ నిర్ణయాలు, దైవ కార్యాలు, దైవ ప్రణాళికలు అన్నిటిని కూడా మీరు తెలుసుకుని అర్థం చేసుకుని జీవించగలుగుతారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. కొన్ని సమస్యలు మనం క్షమించకపోవడం ద్వారానే వస్తున్నాయేమో, కొన్ని రోగాలు మనం క్షమించకపోవడం ద్వారానే అలాగే వస్తున్నాయేమో. కాబట్టి ఈరోజు ప్రభువుని అడుగుదాం, క్షమించే శక్తిని దయచేయండి, ఆ మంచి విశ్వాసాన్ని మాకు దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతువైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా క్షమించటము, విశ్వాసాన్ని పెంపొందించుకోవటం నేర్పించినందుకు స్తోత్రం ప్రభువా. మీ బిడ్డలుగా మీ రాజ్యములో చేరాలంటే ఈ 2 ఆయుధాలు తప్పకుండా అవసరము తండ్రి. వీటిని మేము పొందుకుని మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అనేక సార్లు మేము మా శత్రువులను క్షమించాలని ఆశపడుతున్నాం, కానీ క్షమించలేకపోతున్నాం. వారు చేసిన సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడల్లా వారిని ద్వేషిస్తూ ఉన్నాం, వారిని తిడుతూ ఉన్నాం, వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి ఈ యొక్క పాపపు స్థితిని తొలగించండి ప్రభా. ఈ యొక్క బలహీనత స్థితి నుండి మాకు విడుదల దయచేయండి ఓ ప్రభా. మేము ఒకరినొకరు క్షమించుకుని మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని వేడుకుంటున్నాం. మేము ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తున్నారు, మేము చేసిన ప్రతి అపరాధమును క్షమిస్తున్నారు, ప్రతి పాపపు ఆలోచనను క్షమించి సజీవులుగా మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. మేము కూడా మీ వలె ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరికి ఒకరుము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలులు పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరెవరైతే ఈరోజు గ్రెగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించి ఉన్నారో వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. బస్సుల ద్వారా, రకరకాల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్న బిడ్డలను గమ్యస్థానానికి చేర్చమని, ఏ దుష్టుడు దురాత్మ, ఏ దుష్ట శక్తి వారిని ఆటంకపరచకుండా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. యవనస్తులను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలను దీవించండి. రకరకాల ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించండి ప్రభా. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క పరిచర్యను ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న
ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించమని, వారి కుటుంబాల్లో ఉన్న అన్ని సమస్యల నుండి అన్ని బాధల నుండి సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను.
కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఇక్కడ ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చబోతున్న ప్రభు మనందరి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మనందరి కుటుంబంలో జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యంగా మనందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దైవు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు
విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, నీవి లోకం నుండి పిలుచుకొనిన నీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు
మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలును వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణం కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణం కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణం కోరి వచ్చితిమమ్మా. నిన్ను వీడిన వారిని నీవెన్నడూ చెయ్యి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వీడిన వారిని నీవెన్నడూ చెయ్యి విడువవని నమ్మితిమమ్మా. నీ చరణంబులా చేరితిమమ్మా, నీ చరణంబులా చేరితిమమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా, కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా